విశ్వాసులందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామములో మరి ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా నుండి మీ అందరికీ శుభాలు తీసుకుని వస్తూ ఉంటున్నాను. మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తులో క్షేమముగా ఉన్నారని నేను విశ్వాసం కలిగి మీ ముందు మరొకసారి నిలబడడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తుంటున్నా. గత 18-19 నెలలుగా మనం ఆదికాండము గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి, మీ అందరూ తెలుసు. అయితే మొన్న పోయిన నెల ఆఖరి ఆదివారం 26వ తేదీ నాడు మనం 48వ అధ్యాయాన్ని ధ్యానించాం. మీ అందరి జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆ 48వ అధ్యాయంలో మన మొదటి 4 వచనాల్లో చదివిన ప్రకారంగా యాకోబు కాయిలా పడగా అతని కుమారుడైన యోసేపు తన కుమారులను తీసుకొని తన తండ్రి గారిని చూడడానికి వస్తాడు. అలాంటి సమయంలో చేతకాని పరిస్థితుల్లో మంచంలో పడి ఉన్నప్పటికీ కూడా యాకోబు లేచి ఆ మంచంలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ తను నమ్ముకున్న దేవుడు తన జీవితంలో ఎలాంటి మేలు చేశాడో, ఏ విధంగా ఆదరిస్తూ వచ్చాడో, ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో తన జీవితంలో ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాన్ని 48వ అధ్యాయంలో మనం చూసాం. నేను పుట్టింది మొదలుకొని నన్ను పోషిస్తూ వచ్చిన నా దేవుడు అని మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా నేను పుట్టినది మొదలుకొని సమస్తమైన కీడులలో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు అని కూడా యాకోబు ఆ 48వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం పోయినసారి నేర్చుకుంటూ వచ్చాం. ఇక మిగతా 2 అధ్యాయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈ యొక్క అక్టోబర్ మాసములో ఇంకా 2 ఆదివారాలు ఉంటున్నాయి కనుక ఈ అక్టోబర్ మాసానికి ఆదికాండ ధ్యానాలు ముగించబడతాయి. దేవుని చిత్తమైతే నవంబర్ నెల నుండి ప్రార్థన చేయండి. నేను పోయినసారి చెప్పినట్టుగా నిర్గమకాండము కూడా మనం ధ్యానించబోతూ ఉంటున్నాం కనుక మొదటి ఆదివారము వదిలిపెట్టేసి మిగతా ఆదివారాల్లో నిర్గమకాండ ధ్యానాలు ఉంటాయి కనుక ఆ ధ్యానాల కొరకు ఆ నిర్గమకాండ గ్రంథము నుండి కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మీరందరూ నా కొరకు మరి తగిన జ్ఞానంతో దేవుడు నన్ను దీవించినట్లుగా మరి నా కొరకు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. సరే, ఈ సమయంలో ఆదికాండము 49వ అధ్యాయం మరిలో నుండి ఒక 2 భాగాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 49వ అధ్యాయంలో కూడా ఆ భక్తుడైన యాకోబు మరి తన అవసాన దశలో లేదా తన వృద్ధాప్యంలో, ఒక మాటలో చెప్పాలంటే తను చనిపోక ముందే తన కుమారులందరినీ కూడా పిలిచి వారందరితో మాట్లాడిన మాటలు ఆ 49వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క కుమారుని పేరు పలుకుతూ వరుస క్రమములో మరి దేవుడు వారి జీవితాలను, వారి కుటుంబాలను ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో, వారి జీవితాల్లో ఏం చేశారో, రాబోతున్న దినాల్లో వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు, ఎలాంటి సంఘటనలు సంభవింపబోతూ ఉంటున్నాయో ఒక ప్రవచన రీతిగా యాకోబు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ 49వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటున్నట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం తీసుకొని ఈ 49వ అధ్యాయాన్ని మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా చదివితే మీకు ఆ విషయాలను కూడా దేవుడు బోధించేవాడుగా ఉంటాడని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఈ 49వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు అందరికీ మంచి జన్మనిచ్చాడు, అందరికీ తగిన ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాలను ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా అందరికీ కావలసినటువంటి పనులు, పాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు. వాటన్నిటితో పాటు ఈ లోకములోను రాబోతున్నటువంటి నిత్య రాజ్యములోను దేవుని ద్వారా దీవించబడేటువంటి ఆ పరిస్థితులు, ఆ అవకాశాలు, అలాంటి జీవితాలు ఓపెన్ గా దేవుడు అందరికీ ఆఫర్ చేస్తూ ఉన్నాడు. ఇంతకెవరో ప్రార్థనలో జ్ఞాపకం చేశారు, సుద్దపల్లిలో ఇక్కడనో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా లేదా సమస్తమైన జనులారా, ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు, ఆహ్వానం ఇచ్చాడు. ఇక్కడ ఫలానా గ్రామంలో ఉన్న వారికి అని కాదు, ఫలానా భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే కాదు, లేదా అమెరికా దేశంలో ఉన్న వారు మాత్రమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా తన ద్వారా జన్మించబడినటువంటి ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి కుటుంబం తన ద్వారా దీవించబడాలి, తన ఆశీర్వాదానికి యోగ్యులై ఉండాలని ఆ దేవదేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. అందుకే వాక్యములో ఉంది, దేవుడు లోకమును ప్రేమించాడు అంటే లోకములో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు. అదేవిధంగా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు, కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా, ప్రతి దేశస్థుడు కూడా ఆయన నిత్య రాజ్యములో ఉండాలని, పాప క్షమాపణ పొందాలని, రక్షింపబడాలని ఆయన
నిశ్చయించుకున్న దేవుడుగా, ఉద్దేశిస్తున్న దేవునిగా ఆయన గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ నేర్చుకోబోయేటువంటి పాఠంలో దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, దీవెనలు కావచ్చు, ఆధిక్యతలు కావచ్చు, లేకపోతే ఇంకా మీరు ఇంకే పేరుని పెట్టుకోండి, దేవుని ద్వారా దీవించబడేటువంటి అవకాశాలు కావచ్చు. పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పొందుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అధ్యాయంలో 2 రకాల మనుషులను మనం చూస్తాం. దేవుడిచ్చిన అవకాశాలు చేతుల పాడు చేసుకొని పోగొట్టుకున్న వాళ్ళు ఈ 49 అధ్యాయంలో ఉన్నారు. అదేవిధంగా దేవుడిచ్చిన అవకాశాలను, ఆ ఆధిక్యతలను, లేకపోతే ఆ ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవడానికి యోగ్యమైన రీతిలో జీవించిన వాళ్ళు కూడా ఈ 49 అధ్యాయంలో ఉన్నారు. ఆ ఇరు వర్గాలను, 2 రకాల మనుషులను ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆ నేర్చుకున్న తర్వాత మనం ఏ వర్గంలో ఉంటున్నామో, ఏ వర్గంలో ఉంటూ దేవుని ఆశీర్వాదకరమైన రాబోతున్నటువంటి నిత్య మహిమ రాజ్యంలో ఆయన ద్వారా దీవించబడేటువంటి అవకాశాలు మనం పోగొట్టుకునే వారంగా బ్రతుకుతున్నామా, పొందుకునే విధంగా మన జీవితాల్లో జాగ్రత్త పడుతున్నామా అని ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. రండి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా అన్నాడు, అనగా తన కుమారులందరినీ పిలిపించాడు. ఎంతమంది కుమారులు యాకోబుకి? ఎంతమంది కుమారులు? 12 మంది కదా. 12 మంది కుమారులు, ఒక కుమార్తె పేరేంటి? దీనా. రైట్. అయితే అందరినీ పిలిపించాడు, అందరినీ తన దగ్గరికి రమ్మన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరి జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. వారి జీవితంలో ఉన్న వారు చేసిన తప్పులను, వారు పోగొట్టుకున్న అవకాశాలను, వారు పొందేటువంటి ఆశీర్వాదాలను కూడా యాకోబు తన మాటలో మాట్లాడుతూ ఆ 49వ అధ్యాయం 8 నుండి 10 వరకు మనం చదివితే 10వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, యూదా గోత్రములో నుండి రాజదండము తొలగదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా 8వ వచనంలో మనం చదివితే, యూదా యొక్క సహోదరులు యూదా ఎదుట సాగిలపడేవారై ఉంటారు అని కూడా అక్కడ చెప్పబడిన మాటను మనం అక్కడ చదువుతూ వస్తున్నాం. పెద్దవాడు రూబేను, తర్వాత షిమియోను, లేవి, ఆ తర్వాత యూదా, ఆ తర్వాత ఇంకా మిగతా కుమారులందరూ కూడా వాళ్ళందరి జీవితాలతో మాట్లాడుతూ వచ్చిన మాటలు అక్కడ చూస్తున్నాం. కానీ 8 నుండి 10 వచనాల్లో ప్రత్యేకంగా యూదా గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఒక కుటుంబంలో తదనంతరం తండ్రి దాటిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కెవరు చెప్పాలి? ఎవరండి? పెద్ద కొడుకు కదా. పెద్ద కొడుకు. వాస్తవంగా ఈ ఆశీర్వాదం, ఈ దీవెన, ఈ రాజరికం, ఈ పరిపాలన బాధ్యతలన్నీ కూడా పెద్ద కొడుకు తీసుకోవాలి. పెద్ద కొడుకు ఎవరు? రూబేనుకు రావాలి. కానీ పెద్ద కొడుకును వదిలిపెట్టి రాజ్యదండము, రాజ్య పరిపాలన, నాయకత్వము నడిపించగలిగే నాయకునిగా యూదానే అక్కడ యాకోబు ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు అన్నది ఈ రోజున మన ప్రశ్న. ఇంటికి జ్యేష్ఠ కుమారుడు రూబేన్. జ్యేష్ఠ హక్కు, జ్యేష్ఠత్వము అనేటువంటి మాటలు బైబిల్లో తరచుగా అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. ఆయా సందర్భాల్లో దేవుని సేవకులు కూడా మాట్లాడుతూ వస్తారు. మీ అందరూ తెలుసు, ఏశావు యాకోబుల గురించి విన్నాం కదా. అబ్రహాము కుమారులైనటువంటి ఎవరెవరు? ఇస్సాకు, ఇస్మాయిల్ గురించి వింటాం. గమనించాలి, ఇస్సాకు కంటే ముందు పుట్టింది ఎవరు? ఇస్మాయిల్ కదా. ఇస్మాయిల్ పేరు చాలా తక్కువ రాయబడుతుంది. ఇస్సాకు దేవుని ద్వారా దీవించబడిన వాడు. అంటే చిన్నవాడైనా ఇస్సాకునే జ్యేష్ఠునిగా దేవుడు అక్కడ నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో యూదా ఎందుకు ఆశీర్వాదాన్ని పొందగలిగాడు? యూదా ఎందుకు నాయకునిగా నియమించబడ్డాడు? ఎందుకు కుటుంబ పరిపాలన బాధ్యతలు ఆయనకు అప్పగించబడ్డాయి? ముందు వరుసలో ఉన్నటువంటి రూబేను, షిమియోను, లేవీలు ఆ అవకాశాన్ని, ఆ ఆధిక్యతను, ఆ అర్హతను, అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎందుకు పొందలేకపోయారు అన్న విషయాన్ని మనం ఈ రోజున 2 విషయాల ద్వారా నేర్చుకోబోతున్నాం. రండి చూద్దాం. మొదటిగా
రూబేను గురించి. అది ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా యొక్క బలము యొక్క ప్రథమ ఫలమై ఉన్నావు. నువ్వు నీళ్ల వలె చంచలుడవై నువ్వు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, ఆ మంచాన్ని నీవు అపవిత్రం చేశావు అని అక్కడ యాకోబు తన పెద్ద కుమారుడైన రూబేనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. రూబేను ఇంటికి శరీరరీతిగా జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ, పెద్ద కుమారుడైనప్పటికీ, ప్రథమ ఫలమైనప్పటికీ తండ్రి అయిన యాకోబు మాట్లాడుతున్నావు, నువ్వు నీళ్ల వలె చంచలుడవు, నీ దగ్గర స్టెబిలిటీ లేదు, నిలకడ లేదు, నీ జీవితంలో నువ్వు అతిశయం పొందవు, ఆశీర్వాదం పొందవు, ఆధిక్యత పోగొట్టుకున్నావు అన్న మాటలు అక్కడ సూటిగా యాకోబు రూబేనుతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాయి. రూబేను చేసిన పని ఏంటంటే, తండ్రి మంచాన్ని రూబేను ఏం చేశాడు? అపవిత్రం చేశాడు, లేదా తప్పు చేశాడు, తెలిసి పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఏం చేశాడు? అంత ఘోరమైన దుష్కార్యం ఏం చేసి ఉంటాడు రూబేను? అంత ఘోరమైన తప్పిదం. ఎందుకు దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని, ఆ అవకాశాన్ని, ఆధిక్యతను రూబేను పొందలేకపోయాడు అని చూస్తే చదివే అవసరం లేదు. కానీ అదే ఆదికాండం 35వ అధ్యాయం 22లో చూస్తాము, తన తండ్రి లేదా తన పిన తల్లితో ఆయన దుష్కామ క్రియ చేసినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. తండ్రి మంచాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిగా, దుష్కార్యము చేసినటువంటి ఒక వ్యక్తిగా రూబేను పేరు పొందినాడు. తెలిసి ద్రోహము చేసిన వాడుగా, తెలిసి పాపాన్ని చేసిన వాడుగా, తప్పు చేస్తున్నానని తెలిసి కూడా ఆ తప్పు క్రియ చేసినందువల్ల రూబేను ఆ ఇంటికి జ్యేష్ఠ కుమారుడు అయినప్పటికీ, నాయకత్వం వహించవలసిన వాడై ఉన్నప్పటికీ ఆ ఆధిక్యతను రూబేను పోగొట్టుకున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే రూబేను నైతిక విలువలు మరిచిపోయాడు. అదేవిధంగా అపవిత్రమైన జీవితాన్ని జీవించాడు. దీని ఫలితంగా తాను పొందవలసిన ఆ ఆధిక్యతను, జ్యేష్ఠత్వపు హక్కును రూబేను కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు క్రైస్తవులముగా దేవుని ద్వారా ప్రేమించబడినప్పటికీ, దేవుని ద్వారా నడిపించబడుతున్నప్పటికీ, దేవుని కుటుంబంలో ఒక సభ్యత్వము మనం పొందినున్నప్పటికీ చేజేతుల తెలిసి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దైవ ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన ఆధిక్యతను పొందలేకపోతూ ఉంటాం. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ దీవెనకరమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఈవులను పొందలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. యాకోబు అన్నట్టుగా చంచల మనస్కులముగా ఉంటూ, నీళ్ల వలె చంచల మనస్కులమై అతిశయము పొందలేని వారముగా మన జీవితాల్లో బ్రతుకుతూ ఉంటాం. చాలాసార్లు చిన్నవారుగా ఉన్నవాళ్ళు, మన తర్వాత రక్షణలోకి వచ్చిన వాళ్ళు, మన తర్వాత రక్షింపబడిన వాళ్ళు, మన తర్వాత ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది దేవుని కొరకు, దేవునిలో ఉజ్జీవముతో, ఆశీర్వాదముతో, దీవెనలతో జీవిస్తూ ఉంటే మనం ఇంకా ఏదో లోటు, ఏదో కోల్పోయిన జీవితంలో, ఏదో పోగొట్టుకున్నటువంటి అనుభవంలో మనం జీవిస్తూ వస్తాం. యేసు ప్రభు కూడా మీకు చెప్పారు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏశావు అనేటువంటి ఆ వ్యక్తి ఇంటికి పెద్దవాడైనప్పటికీ కూడా కేవలం ఒక పూట కూటి కొరకు తన హక్కును అమ్మివేసుకున్నాడు అని పోయిన పాఠాల్లో మనం విన్నాం. ఈ రోజున భౌతిక పరమైన, ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుని సంబంధమైనటువంటి, దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దేవుని ద్వారా పొందిన విశ్వాసముతో కూడిన జీవితాన్ని, దేవుని ద్వారా పొందిన ప్రార్థనా జీవితాన్ని, సంఘ సహవాసాన్ని, లేదా దేవుడిచ్చిన రక్షణను మన చేతులా పోగొట్టుకునే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడుతూ ఉంటాం. ఇది దేవుని తప్పు కాదు, కేవలం
మనంతట మనం చేసుకున్న కార్యమే తప్ప దేవుడు చేసిన పని మాత్రం కాదు. ఇక్కడ రూబేను జీవితం నుండి నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడు నీకు చక్కని జన్మనిచ్చాడు, చక్కని ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, నిజంగా సంతోషాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు రాబోతున్నటువంటి దినాల్లో నిత్యము సదాకాలం తనతో ఉండబోయేటువంటి ఆ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న ఈ సమయంలో రూబేనులాగా చంచల మనస్కులమై నీళ్ల వలె ఒక చోట ఉండని వారముగా స్థిరంగా ఉండలేక చేయరాని కార్యాలు చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ మన జీవితాలను నష్టపరుచుకుంటున్నామేమో, దేవుని ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో ఉన్నామేమో, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నామేమో, దేవుని యందు ఆనందించలేని జీవితాన్ని కలిగి ఉన్నామేమో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి, మన పరమ తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి గాని, దేవుని సన్నిధిని గాని, దేవుని సహవాసాన్ని గాని, దేవుని ప్రేమను గాని అపవిత్రపరిచే వారంగా ఉంటూ దేవుడిచ్చే ఆధిక్యతలకు దూరం అవుతే మన జీవితాలను బాగు చేయాల వాడి లోపల ఎవడు లేడు. రూబేను అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆపర్చునిటీ అంటారా, దాన్ని ఏమంటారు, ఒక అవకాశం పోయింది. అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయో రాదు మనకు తెలియదు. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను కదా, అదృష్టం అంట ఒకేసారి తలుపు కొడుతుందంట. అదృష్టం అనేది ఒకేసారి తలుపు కొడుతుందంట. నువ్వు దాన్ని గ్రహించి తలుపు తీస్తే ఆశీర్వాదం పొందుతావు. కానీ దరిద్రం అంట నువ్వు తీసేదాకా కొడుతుందంట. దరిద్రము నువ్వు తలుపు తీసేదాకా కొడుతుందంట. కానీ అదృష్టం, అవకాశం ఒకేసారి కొడుతుంది. నువ్వు అవకాశాన్ని వాడుకుంటే బాగుపడతావు. అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఆ అవకాశం నీకు వస్తుందో రాదో నీకు నాకు తెలియదు. అందుకే ప్రభు అంటాడు కదా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. రూబేను తన జీవితంలో వచ్చిన అవకాశాన్ని తన చేతుల పాడు చేసుకొని ఆధిక్యతను పొందలేని స్థితిలోకి కూరుకుపోయాడు. దేవుడు కూడా చాలా చోట రాయబడి ఉంది, మీ దేహాలతో మీరు దేవుని మహిమపరచండి, సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించుకోండి. కానీ లోక సంబంధమైన వాటి కోసం, భౌతిక సంబంధమైన వాటి కోసం, తుచ్చమైనటువంటి కోరికల కోసం మన జీవితాల్లో ఆశపడి దేవుని ద్వారా పొందిన ఈ యొక్క చక్కని ప్రివిలేజ్, ఒక ఆశీర్వాదకరమైన దైవ సంబంధమైన జీవితాన్ని దూరం చేసుకోవద్దని, పోగొట్టుకోవద్దని దేవుని నామ పేరట నేను బతిమలాడుతూ ఉంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అవును, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోవడానికి మనం చేసే కార్యాలు, అవి పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు, ఇంకా మరి ఏమైనా కావచ్చు, కానీ మన చేతులా చేసేటువంటి ఆ దేవుని విరోధమైన కార్యాలే మనల్ని దేవునికి దూరం చేస్తాయని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలకు మన పాత్రలు కాకుండా అవకాశాలు పోగొట్టుకోవడానికి కారణమవుతాయని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటున్నా. ఈ సమయంలో రూబేనులాగా మన జీవితాల్లో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసి మన జీవితాలు సరి చేసుకోవలసిన అవసరత ఉందని ఒక దైవ సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సరే, రూబేన్ అయితే అవకాశం పోగొట్టుకున్నాడు. రూబేన్ తర్వాత ఎవరు కుమారులు? షిమియోను, లేవి. పోనీ రూబేను పోగొట్టుకున్నాడు, తర్వాత వంత ఎవరిది? షిమియోను, లేవిలైనా జ్యేష్ఠులుగా లెక్కించబడాలి. ఆ నాయకత్వం, ఆ పరిపాలన, ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యత, భారము షిమియోను, లేవిలకు దొరకాలి. వాళ్ళు కూడా పొందలేకపోయారు, వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు? రూబేన్ అయితే తన తండ్రి మంచాన్ని ఎక్కి అపవిత్రం చేసి పోగొట్టుకున్నాడు, లేదా నీళ్ళ వలె చంచల మనస్కుడుగా జీవించడం చేత ఆయన పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరి షిమియోను, లేవీలు ఎందుకు పోగొట్టుకున్నారు? రండి చూద్దాం. అదే ఆదికాండము 49వ అధ్యాయం 5 నుండి 7 వరకు చదివి సహాయం చేయండి. షిమియోను, లేవీలు అనువారు సహోదరులు, వారి ఆయుధాలు ఖడ్గము, బలత్కారము వారి ఆయుధాలు. నా ప్రాణమా వారి ఆలోచనలను చేరొద్దు. నా ధనమా ఆ సంఘంతో నువ్వు కలిసిపోవద్దు. వారు అంటే షిమియోను, లేవీలు కోపం వచ్చి మనుషులను చంపేశారు. అంటే షిమియోను, లేవీలకు కూడా అవకాశం ఉండింది. ఏ అవకాశము? ఆ ఇంటి సభ్యులకు నాయకత్వం వహించి వారందరినీ లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అవకాశాలు వారు కూడా ఉండే. కానీ వాళ్ళు కూడా పోగొట్టుకున్నారట. వారి తండ్రి యాకోబు అంటున్నాడు, వారు చాలా ఆవేశపరులు, చాలా కోపము గలవారు. కోపం వచ్చి ఏం చేశారట వాళ్ళు?
ఏం చేశాడట? బైబిల్లో ఉంది ఇక్కడ మనం చదివాం. ఏం చేశాడట? మనుషులను చంపేశారట. ఏమొచ్చి? పగబెట్టుకొని కాదు, కోపం వచ్చి మనుషులను చంపారట. ఏంటి దారుణం కదా. ఇప్పుడు ఈ మధ్య చాలా టీవీలో చూస్తున్నాం, వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం. కోపం వచ్చి మనుషులు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థము కాని పరిస్థితులలో ఆ రోజుల్లో మనం ఉంటున్నాం, బ్రతుకుతున్నాం. కోపం వచ్చి భార్య చంపిన వాళ్ళు ఉన్నారు, కోపం వచ్చి భర్తను చంపేసిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక తల్లి గురించి 2 పిల్లల్ని చంపేసిందట కోపం వచ్చి. ఏం చెప్పగలం? ఏం చేయగలం? ఈ రోజున దేవుడు అందరికీ, మనుషులందరికీ మంచి జన్మనిచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి, వారికి కావాల్సిన ఆశీర్వాదకరమైన జీవితాలు ఇచ్చి, చక్కగా బతకండి రా బాబు, మంచిగా బతకండి నాయన అని కోరుకుంటే, ఒకళ్ళేమో రూబేన్లాగా చేయరాని కార్యాలు చేసి దేవునికి దూరం అవుతున్నారు, దేవుడికి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. మరికొంతమంది కోపము, ఆవేశము, ఆగ్రహము చేత నిండుకొని మనుషులను చంపేస్తున్నారు, నరహంతకులుగా మారిపోతున్నారు. ఈ నరహంతకులను నాయకులుగా చేస్తే ఏమైనా ఉందా ఇంకా కుటుంబం? ఏమైంది కుటుంబం? వాళ్ళలాగే మారిపోతారు, వాళ్ళ దారిలోనే నడుస్తారు. కనుక షిమ్యోను లేవీలు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు కలిగి ఉన్న కోపము, ఆవేశం. డాక్టర్స్ ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు, ఎక్కువ టెన్స్ కావద్దు, ఎక్కువ దాన్ని ఏమంటారు, ఉద్రేకపడవద్దు, ఇమోషనల్ గా ఫీల్ కావద్దు, కోపపడవద్దు, ఆవేశం తెచ్చుకోవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎందుకు? ఒక 10 సంవత్సరాల కిందట బీపీ పేషెంట్లు ఇంతమంది లేరు, షుగర్ పేషెంట్లు కూడా లేరు. గత 10 సంవత్సరాలుగా ఇంటికి ఒక పేషెంట్, ఇంట్లో ఒక 2 పేషెంట్లు తయారవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కలిగి ఉన్న కోపము, ఆవేశమే కారణం. వీళ్ళకి ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఇంత ఆవేశానికి ఎందుకు లోనయ్యారు? మనుషులందరినీ ఎందుకు చంపేశారు అంటే, కాస్త పాత పాఠాల్లోకి వెళితే ఆదికాండం 34వ అధ్యాయం అనుకుంటాను, చదివే అవసరం లేదు కానీ సమయం లేదు. అక్కడ దేవుడు చెప్పిన రీతిగా యాకోబు తన భార్యలను, తన పిల్లల్ని తీసుకొని తిరుగు ప్రయాణాన్ని వస్తాడు. సుక్కోతు అనే ఆ ఏరియాలో అక్కడ ఆయన పర్ణశాలను వేసుకొని అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత యాకోబు కుమార్తె దీనా షెకెము అనేటువంటి పట్టణాన్ని చూడ్డానికి వెళుతుందన్నమాట. ఆ చూడ్డానికి వెళ్ళిన సందర్భంలో ఆ షెకెము పట్టణానికి చెందిన ముఖ్య నాయకుడు లేదా రాజకుమారుడు, ఆయన పేరు కూడా షెకెమే, ఆ దీనాను పట్టుకొని బలత్కరించి ఆమెను చెరిచి ఆమెను పాడు చేస్తాడు. ఆ విషయాన్ని విన్నటువంటి యాకోబు కుమారులైన షిమ్యోను లేవీలకు చాలా కోపం వస్తుంది. మా చెల్లెలు మీ పట్టణాన్ని చూడడానికి వస్తే మా చెల్లెలి పట్ల ఇంత అగౌరవంగా మీరు ప్రవర్తిస్తారా? ఇంత అమర్యాదగా మీరు ప్రవర్తిస్తారా? ఆమె జీవితాన్ని మీరు పాడు చేస్తారా అన్న కోపముతో కత్తులు, కటార్లు పట్టుకొని ఆ పట్టణానికి వెళ్ళి కనబడ్డట్టు మగవాళ్ళందరినీ చంపి పారేస్తారు. పిల్లలు అని కూడా చూడరు, ఆ పట్టణం అంతా దోచుకుంటారు. అంత మాత్రమే కాదు, మహిళలు, స్త్రీలను చూడకుండా వాళ్ళను కూడా చెరపట్టుకొని వెళ్ళిపోతారు. కోపము, ఆవేశము మనిషి ద్వారా ఎలాంటి తప్పుడు కార్యాలు చేయిస్తుందో, వారున్న జీవితం నుండి ఎంత దిగజారుస్తుందో షిమ్యోను లేవీల జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు నరహంతకులుగా మారిపోయారు గనక, కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని, నిగ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు గనక వారు కూడా జ్యేష్ఠులుగా ఉండడానికి లేదా జ్యేష్ఠత్వ హక్కును పొందడానికి వారు యోగ్యత పొందలేకపోయారు. అవకాశాన్ని వారు కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్క కోపము అన్న ఆ పాపం అన్ని తప్పులకు కారణమైంది. చాలాసార్లు కోపాన్ని, ఆవేశాన్ని మనం నిగ్రహించడం నేర్చుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని చెప్తుంది. అంటే కోపం అందరికి వస్తుంది, మీకు వస్తుంది, నాకు కూడా వస్తుంది. మా మనవరాలు కోసం చెప్పిన మాట విన్నప్పుడు నేను కూడా కాస్త కోపంతో మాట్లాడతా. కానీ పాపము చేసేంత కోపం మనము కలిగి ఉండదు.
పాపము తప్పులు చేసేంత కోపం మనకు రావద్దు. ఒకవేళ అలాంటి కోపం ఉంటే 37వ కీర్తన 8వ వచనంలో ఉంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణము. కోపము నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. కోపము నిన్ను కాదు, నీ కుటుంబాన్ని కాదు, నీ ఇరుగు పొరున వారు కూడా కీడు చేస్తుంది. అవును, ఈ రోజున కోపము ఆవేశముతో షిమియోను లేవీల వలె జీవిస్తూ దేవుని ఆశీర్వాదకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఆలోచన చేద్దామా ఈరోజు? ఎందుకు ఆలోచన చేయొద్దు? మండుతున్న చెట్టు మీద ఏ పక్షి అయినా వాళ్తుందా? ఒక చెట్టుకు అగ్గి పెట్టామనుకోండి, దాని మీద ఏమైనా పిట్టలు వచ్చి వాళ్తాయా? వాళ్ళవు, కూర్చోవు. కారణం ఏంటి తెలుసా? ఆ చెట్టు మండుతూ ఉంది. అదేవిధంగా కోపంతో కొంతమంది ఎప్పుడు 24 గంటలు మండుతూ ఉంటారు, మండిపోతూ ఉంటారు. ఆయన గారు ఇంట్లోకి గేట్లో అడుగు పెడుతున్నానే చాలు, ఇంట్లో వాళ్ళతో గదగద అణిగిపోతారు కదా. చాలాసార్లు మనం చూస్తాం, వింటాం. ఈ రోజు నేను అంటున్నాను, రూబేనులాగా చేతుల తప్పు అని తెలిసి తప్పు చేస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. రెండవదిగా షిమియోను లేవీల వలె జీవిస్తూ కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోలేక నిన్ను పాడు చేసుకుంటూ, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఇతరులను కూడా పాడు చేసే వారముగా ఉన్నామేమో. దానివల్ల మనం దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నామేమో. మనము మన జీవితాలను ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కోపం అనేది చాలా క్రూరమైనదని సామెతలు 27:4 మనం చూస్తాం. అదే సామెతల్లో మనం చూస్తాం 16:32 పట్టణము పట్టుకునే వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ఎంతో శ్రేష్ఠమైన వాడు అని మన వాక్యంలో మనం చూస్తాం. అయితే పైన చెప్పబడిన ఈ 2 కారణాల ద్వారా మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నామా లేదా ఈ కారణం ద్వారా దేవుని సన్నిధికి దూరమవుతూ దైవాశీర్వాదాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటున్నామేమో ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధంగా దీవించబడాలి, ఈ లోక సంబంధంగా ఆశీర్వదించబడాలి, ఈ లోక సంబంధంగా చచ్చిపోయేదాకా చక్కగా ఉండాలి, ఇదే దేవుని ఆశీర్వాదం అనుకోవద్దు. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత సదాకాలం దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం మనకు పరలోకంలో భద్రపరచబడి ఉంది. సదాకాలం ఆయనతో ఉంటాం. ఆ అవకాశం మనకి ఇవ్వబడింది. దేవుడు ప్రేమించి ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు. ఈ రోజున రూబేనులాగా షిమియోను లేవీలాగా జీవిస్తూ అలాంటి ఆధిక్యతను, అలాంటి అవకాశాలను చేతులా పోగొట్టుకోవద్దని ఒక దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి అదే అధ్యాయంలో, ఆదికాండం 49వ అధ్యాయంలో పోగొట్టుకున్న వాళ్ళని చూసాం అవకాశాలు. ఎవరెవరు? రూబేను, షిమియోను, లేవీలు పోగొట్టుకున్నారు. అయితే మధ్యలో ఉన్నటువంటి యూదా గురించి మనం చదివాం కదా. యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు. యూదా యొక్క సహోదరులందరూ కూడా యూదాకు సాగిలపడతారు అని యాకోబు చెప్పాడు. మరి ఆ 12 మందిలో యూదాకు మాత్రమే ఎందుకు ఈ అర్హత వచ్చింది? ఇంత ఆధిక్యత యూదా ఎలా పొందగలిగాడు? ఆయనలో ఏ మంచితనం ఉంది? ఏ కారణాల బట్టి ఆ యొక్క యోగ్యత, అర్హత, ఆధిక్యత, అవకాశం యూదా పొందుకున్నాడు అని చూస్తే యూదా జీవితంలో కూడా 2 కారణాలు ఉన్నాయి. యూదా పొందడానికి, అవకాశాలు పొందుకోవడానికి యూదాలో కూడా 2 మంచి కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. రూబేను తప్పు అని తెలిసి తప్పు చేసే అవకాశం పోగొట్టుకున్నాడు. షిమియోను లేవీలు కోప ఆవేశాలకు లోనై నరహంతకులుగా మారిపోయి ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మరి యూదా ఎలా పొందగలిగాడు? ఏ కారణాన్ని బట్టి పొందుకున్నాడు అని చూస్తే ఆయనలో ఉన్నటువంటి 2 కారణాలు కూడా చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం 26-27 వచనాలు. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణాన్ని దాచిపెట్టడం వల్ల ఏమి ప్రయోజనం? ఈ వర్తకులకు వాణ్ణి అమ్మివేయదము రండి. వాడు మన రక్త సంబంధి, మన సహోదరుడు కదా, వానికి హాని ఏమీయూ చేయరాదని యూదా అక్కడ మాట్లాడిన మాటలు మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భం మీకు జ్ఞాపకానికి వచ్చిందో లేదో కానీ కొద్దిగా నేను మీకు వివరణ ఇస్తాను. 37వ అధ్యాయంలో 17 సంవత్సరాల వయసులో యోసేపు ఉన్నప్పుడు తన అన్నదమ్ములు చేసేటువంటి చెడు కార్యాల గురించి యోసేపు తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రికి చెప్పేవాడు.
తండ్రి ద్వారా యోసేపు చాలా ప్రేమించబడుతున్నాడు. అయితే ఒక రోజున ఆ మందలను పట్టుకొని అన్నదమ్ములందరూ కూడా మేపడానికి అరణ్యంకి వెళ్ళిపోతారు. చాలా రోజులు అయిపోతుంది, వారి గురించి సమాచారం తండ్రికి ఏమి దొరకదు. అలాంటి సందర్భంలో యాకోబు యోసేపుని పిలిచి, అరే యోసేపు, మీ అందరూ పోయి చాలా రోజులు అయిందిరా, అడవిలోకి పోయి మందలను పెట్టుకొని పోయారు. వాళ్ళు తీసుకుపోయిన ఆహార వస్తువులు అయిపోయి ఉంటాయేమో నాకు తెలియదు, కనుక ఇగో పలానా వస్తువులన్నీ మూట కట్టుకో, ఒక గాడిదనో ఒక ఎక్కి మీ అన్నల జోలికి పోయి వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా ఆ సంగతులు తెలుసుకొని ఈ వస్తువులు ఇచ్చేసి నువ్వు రావాలి అని యోసేపును పంపిస్తాడు. అది మనకు తెలుసు కదా. అంతకుముందే యోసేపు కలలు కంటాడు. ఆ కళల గురించి తన అన్నదమ్ములతో చెప్పినప్పుడు, అమ్మనాన్నతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే ఏంద్రా పెద్ద పెద్ద కళలు కంటున్నావు, మేమందరం నీకు నమస్కారం చేస్తామా, నీకు సాగిలపడతామా, నువ్వు మమ్మల్ని అందరినీ ఏలుతావా అని హేళన చేస్తారు. హేళనతో పాటు అతని మీద పగ కూడా పెంచుకుంటున్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. సరే, తండ్రి చెప్పిన మాటను బట్టి యోసేపు వాళ్ళ అన్నను చూడడానికి బయలుదేరుతాడు. ఆయన వస్తూ ఉండగా అన్నలు యోసేపుని చూసి అంటారు, ఏమంటారు, అరే ఇదిగో కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం, చంపేస్తే వాడు కన్న కళలు ఏమవుతాయో చూద్దామని ఒకరితో ఒకడు అనుకుంటారు. ఆ మాట విన్న రూబేన్ అంటాడు, ఒరే బాబు, చంపడం ఎందుకురా నాయన, ఆ పాతకం ఎందుకు కట్టుకుందాం మనం, ఇదిగో ఇక్కడ నీళ్ళు లేని బావి ఒకటి ఉంది, బట్టలిప్పేసి ఆ బావిలో పడేద్దాము, ఆ బట్టలను ఒక మేకను పోసి ఆ రక్తంలో ముంచేసి ఏదో పులియో లేకపోతే సింహము తినేసిందని నాన్నకు అబద్ధం చెప్పేద్దాము అని చెప్పేసి రూబేన్ సలహా ఇస్తాడు. బావిలో పడేస్తారు. వాళ్ళు చంపినా చచ్చిపోతాడు. బావిలో పడేసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు నీళ్లు ఆహారం లేక అయినా బావిలో యోసేపు చచ్చిపోతాడు. అంటే యోసేపు మరణములో ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే చావులో ఉన్నాడు. యూదా అప్పుడు మాట్లాడిన మాట ఇది. ఏ మాట? అరే, మన సహోదరుణ్ణి, మన తమ్ముణ్ణి మనము చంపడం వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటి, మనకు కలిగే లాభం ఏంటి? వాడు మనతో పాటు పుట్టినవాడు కదా, మన తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు కదా, వాడిని చంపొద్దు, ఆ రక్తపాత మనం కట్టుకోవద్దు. అవసరమైతే ఇదిగో రోడ్డెంబట వర్తకులు పోతున్నారు, యోసేపును అమ్మి పారేద్దాం, వాడేమైనా కానీ తర్వాత మనకు అవసరం లేదు అని ఒక విధంగా యూదా యోసేపును మరణములో నుండి తప్పించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా తన సహోదరుణ్ణి మరణములో నుండి తప్పించినాడు, రక్షించినాడు, బతికించినాడు. యూదాది ఎంత మంచి మనస్సు! యూదా లాంటి మనస్సు నీకుందా ఈ రోజున? కన్న తల్లిదండ్రులుగా మన కడుపులో పుట్టిన పిల్లలని కోపం వచ్చినప్పుడు చచ్చిపోయినా బాగుండ్రా అని చెప్పేసి శాపనార్థాలు పెడతాం. కట్టుకున్న భార్యను తిడతారు, కట్టుకున్న భర్తను శాపనార్థాలు పెడతారు, ఇరుగు పొరుగు వారిని శాపనార్థాలు పెడతారు. తెలంగాణలో అయితే మరీ ఘోరం, వాడి దీపం మారిపోను కదా, మళ్ళా ఈ దినం చూడకపోని ఎన్ని రకాలుగా చూడతారో. ఈ రోజున దేవుని బిడ్డగా ఇతరులు అనగా అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టి ఎవరిని చంపి ఆ పాతకాన్ని మూట కట్టుకోవద్దు అనేటువంటి యూదా లాంటి మనస్సు ప్రియ దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉన్నావా? నేను కలిగి ఉన్నానా? రూబేను జీవితానికి, షిమ్యోను లేవీల జీవితానికి, యూదా జీవితానికి ఎంత తేడా ఉంది. ఈ విధంగా యోసేపుని యూదా మరణం నుండి తప్పించాడు. యాక్చువల్గా వాస్తవానికి బైబిల్ చెబుతుంది, కీర్తన 68:20లో ఉంటుంది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అంటే మరణాన్ని తప్పించేవాడు దేవుడు. అందుకే డాక్టర్లు కూడా ఏమంటారు? వైద్యో నారాయణ హరి, అంటే వైద్యుడే నారాయణుడు, వైద్యుడే దేవుడు అనే సామెత ఉంది. మరణాన్ని తప్పించేవాడు దేవుడైనప్పటికీ కూడా
యోసేపు రక్షించబడడానికి, యోసేపు మరణం నుండి రక్షించబడడానికి, యోసేపు జీవితంలో దేవుడు అనే వాడు ఎవరైనా ఉన్నారా అంటే యూదానే దేవుడు. అంటే దేవుని లాంటి మనస్సు, దేవుని లాంటి స్వభావం, దేవుని లాంటి ఆలోచన యూదా కలిగి ఉన్నాడు. యోసేపు జీవితం చావు గోతి నుండి బయటకు రావడానికి, మరణం తప్పించుకోవడానికి, బతికి బట్ట కట్టడానికి కారణమైన వాడు యూదా. యూదాలో ఉన్న ఆ మంచితనం, యూదాలో ఉన్న ఆ మంచి మనస్సు, యూదా కలిగిన స్వభావం యూదాను ఆధిక్యతలోనికి నడిపించింది, ఆశీర్వాదంలోనికి నడిపించింది. తన కుటుంబానికి, ఈ లోకానికి పరిపాలన చేసే విధంగా యూదా జీవితాన్ని హెచ్చించగలిగింది యూదా కలిగి ఉన్న మంచి మనస్సు. బైబిల్లో మనం చూస్తాం, యోసేపు మరణం నుండి తప్పించుకోవడంలో యూదా ఒక విధంగా దేవుని పాత్ర పోషించాడు. దేవుని పాత్రను పోషించాడని చెప్పవచ్చు. శరీరపరమైన మరణాన్ని మనం తప్పించలేం. యాక్సిడెంట్లు అవుతున్నాయి, పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఆ మరణాన్ని మనం తప్పించలేం. కానీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి, జీవము లేనటువంటి ఆత్మలు, మనుషులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఆ చావుల నుండి, ఆ మరణములో నుండి, నరకములో నుండి, నరక శిక్షలో నుండి ఒక్క ఆత్మనైనా మనం తప్పించగలిగితే మనం కూడా యూదా లాంటి వాళ్ళమే. ఒక ఆత్మనైనా రక్షించగలిగితే మనం కూడా యూదా లాంటి మనసు గల వాళ్ళమే. ఈ రోజున అందరూ రక్షించబడాలి, అందరూ ప్రభువుని నమ్మాలి, అందరూ పరలోకం చేరాలి అని ఎంతమంది కోరుకుంటున్నాం. ఆ చావులో ఉన్నవారు తప్పించబడాలని ఏమైనా చేయగలుగుతున్నామా? ఏదైనా చేస్తున్నామా? యూదాలాగా ఒక ప్రయత్నమైనా చేయగలుగుతున్నామా? లేదు. మనకెందుకులే. బోధనలో అన్ని మేము చాలా కాలం కింద గుడిసెలు ఉన్నాం. మాకు బోధనలో 86, 87 వరకు కూడా మేము గుడిసెలో ఉన్నాం. నా పెళ్లి కూడా గుడిసె ఉన్నప్పుడే పెళ్ళి అయింది 86లో. ఆ ఎండాకాలంలో అప్పుడప్పుడు నిప్పంటుకునేది గుడిసెలకి. ఒక గుడిసె నిప్పంటుకుందంటే అందరు చుట్టుపక్కల వచ్చి అగ్ని ఆర్పేవాళ్ళు. అగ్నిని బిందెలో నీళ్ళు పోసావు, బకెట్లో నీళ్ళు పోసావు, డబ్బాలతో పోసావు. కానీ మాకు ఇంటి కొద్దిగా దూరంలో ఇంకొక ఇల్లు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇక్కడ గుడిసెలు ఆడుతుందంటే ఆ నీళ్ళు తెచ్చుకున్న వాళ్ళ ఇల్లు వస్తున్నట్టు ఆ గల్లందరూ వచ్చి ఈ కాలుతున్న ఇల్లుని ఆర్పితే ఆ ఇంట్లో మాత్రం వచ్చేవాళ్ళు కాదు. ఆవిడ నీళ్ళు తెచ్చుకుని వాళ్ళ ఇల్లు మీద చదువుకునేవారు. ఎందుకు? ఆడేమన్నా కానీ మనం బాగుంటే చాలు. ఎంత స్వార్థం అండి! నువ్వు రక్షించబడితే సరిపోతుందా? నీ భార్య రక్షించబడొద్దా? నువ్వు రక్షించబడితే సరిపోతుందా? నీ భర్త రక్షింపబడొద్దా? తల్లిదండ్రులు మీరు రక్షింపబడితే సరిపోతుందా? మీ పిల్లలు రక్షింపబడొద్దా? ఏది మన భారం? ఎక్కడ మన బాధ్యత? ఏది? యూదా తన తమ్ముణ్ణి చావు నుండి తప్పించాలని ఆశపడుతున్నాడు, మరణం నుండి తప్పించబడాలని ఆశపడుతున్నాడు. తాను చేయగలిగిన ప్రయత్నం యూదా చేస్తూ ఉన్నాడు. అలాంటి మనస్సు ఈరోజు నీకు మనకుంటే మన పిల్లల గురించి ఆలోచన చేస్తాం. రక్షణలో లేనటువంటి మన భర్తల గురించి, మీ భర్తల గురించి ఆలోచన చేస్తారు. రక్షణలో లేని మీ బిడ్డల గురించి, మీ భార్యల గురించి మీరు ఆలోచన చేస్తారు, ప్రార్థన చేస్తారు. అయ్యా, నా కొడుకును రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు. పాపములో ఉన్నారు, మీకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారు, అయ్యా చావుకు దగ్గరగా ఉన్నారు. ఎంతమంది మీ యూదా లాంటి మనసు కలిగి ఉన్నాము. ఆ కారణం చేత యూదాను దేవుడు హెచ్చించినాడు, ఆశీర్వదించినాడు, ఆధిక్యత ఇచ్చినాడు. ఎంత గొప్పతనం అండి యూదాది! ఎక్కడో మధ్యలో ఉంటాడు, మధ్యలో ఉన్నాడు, ముందుకు వచ్చాడు, ఇప్పుడు పెద్దోడైపోయాడు. రూబెన్ ప్లేస్ లోకి వచ్చాడు యూదా. రూబెన్ లాస్ట్కి వెళ్ళిపోయాడు, షిమియోను లేవులు అడుగుకి వెళ్ళిపోయారు, చివరికంటా వెళ్ళిపోయారు. ఇదిగో యూదా ఇప్పుడు ఫోకస్ అవుతూ ఉన్నాడు. రెండవదిగా యూదా ఈ ఆధిక్యత పొందడానికి గల రెండవ కారణం కూడా చూద్దామా?
అంటే దాని ముందు ఒక మాట చదువుదాం. అంటే యూదా మనసు ఎలా ఉందో. సామెతలు 11:30 రెండవ భాగం చదువుతారా? సామెతలు 11:30. సామెతలు 11:30. జ్ఞానము గల వారు ఇతరులను, అంటే ఇక్కడ యూదా జ్ఞానయుక్తంగా ఆలోచన చేశాడు, జ్ఞానము గలవాడుగా కనబడుతున్నాడు. మరి రూబేన్లో ఆ జ్ఞానం లేకపోయింది, షిమియోను లేవిలో ఆ జ్ఞానం కనబడలేదు. కానీ యూదాలో జ్ఞానం ఉంది. దైవ సంబంధమైన జ్ఞానం చేత ఆయన తన తమ్ముని రక్షించుకున్నాడు. రెండవ కారణం కూడా చూద్దాం. అదే ఆదికాండం 43వ అధ్యాయం 8-9 వచనాలు. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాణ్ణి నాతో కూడా పంపు, మేము లేచి వెళుతాము. అప్పుడు మేమే కాదు, నువ్వు కూడా చావకుండా బతుకుతావు. నేను అతని గురించి పూట పడతాను, నువ్వు అతని గురించి నన్ను అడగాలి. నేను ఒకవేళ అతన్ని తిరిగి తీసుకొని వచ్చి నీకు అప్పగించకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునుగాక అని యూదా మాట్లాడిన మాటలు అక్కడ చూస్తున్నాం. ఈ సందర్భం కూడా మీకు తెలవాలి. కానాను దేశంలో కరువు వస్తుంది, ధాన్యం అయిపోతుంది, తినడానికి తిండి ఉండదు. అక్కడిక్కడ కొనుక్కొచ్చుని తింటున్నారు. 41వ అధ్యాయం 42వ వచనంలో అధ్యాయం మనం చూస్తాము. యాకోబు కొడుకులు ఒకరు చూసుకుంటున్నారట. చదువుతారు ఒకసారి. 42 మొదటి వచనం. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు విన్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు అని అక్కడ మాట్లాడే మాట చూస్తున్నాం. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఆకలి తీరుతుందా? కడుపు నిండుతుందా? కొంతమంది ఏ తోచినప్పుడు ఏం చేస్తారంటే ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఏడుస్తారు అంతే. ఇక్కడ కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారా బాబు? ధాన్యం ఎక్కడుందట? ఐగుప్తులో ఉంది. ఇప్పుడు ముఖాలు చూసుకుంటే మనం బతకం, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి పోయి కొనుక్కరండి అని చెప్పేసి అంటాడు తండ్రి. తండ్రి మాటలు విన్నటువంటి ఆయన కుమారులు డబ్బులు పట్టుకొని సంచులు పట్టుకొని ఐగుప్తు దేశానికి పోతారు ధాన్యం కొనుక్కోవడానికి. యోసేపు ముందు నిలబడతారు. యోసేపు అతని అన్నలను గుర్తుపడతాడు, కానీ గుర్తుపడినట్టుగా మాట్లాడతారు. మీరు ఎక్కడోళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ ఊరి నుంచి వచ్చారు, మీరు ఎంతమంది అన్నదమ్ములు, మీకు అయ్యావో ఉన్నారా, ఉంటే బతుకున్నారా, బతుకుంటే ఎట్లా ఉన్నారు అని అన్ని వివరాలు అడుగుతాడు. అన్ని అడిగి వాళ్ళకు కావాల్సిన ధాన్యాన్ని కొలిసి ఇచ్చి వాళ్ళకు పంపేస్తాడు. పంపేసేటప్పుడు ఒక మాట చెప్తాడు, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీ చిన్న తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, చిన్న తమ్ముడు పట్టుకొని చిన్న తమ్ముడు ఉన్నాడు అని తీసుకొని పోతేనే ధాన్యం ఇస్తానన్నాడు ఆ అధికారి, లేకపోతే ఇక అన్నాడు. అప్పుడు తండ్రి అంటాడు, చిన్న తమ్ముడు ఉన్నాడని ఎందుకు చెప్పిర్రా మీరు? యోసేపును ఆల్రెడీ నేను పోగొట్టుకున్నా, యోసేపు నువ్వు దూరం అయిపోయాడు. ఆ బాధ నన్ను ఇప్పటికీ బాధ పెడతా ఉంది, ఆ దుఃఖం నన్ను వెంటాడుతూ ఉంది. మళ్ళీ ఈ చిన్నోని కూడా బెన్యామిని కూడా తీసుకుపోతారా? ఇక నేను బతకలేనురా మీరు ఇట్లా చేస్తే అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు అన్నదమ్ములు అంటారు, మాకేం తెలుసు తీసుకుని రమ్మంటాడని. మీ అయ్యి ఉన్నాడా, అవ్వు ఉందా, ఉంటే బతుకున్నారా, మంచిగున్నారా, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారా అని అన్ని అడిగితే మేము చెప్పేసినాం, మాదేం తప్పు ఉంది అని అంటారు. నేను పంపను అంటే మీరు పంపకపోతే మేము పోము, మేము పోకపోతే తినడానికి తిండి రాదు, అప్పుడు నువ్వు చచ్చిపోతావు, మేము కూడా చచ్చిపోతాం. అప్పుడు యూదా మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడుతున్నాడు, తండ్రి నువ్వు వాణ్ణి నాతో కూడా పంపు, అతని కోసం నేను పూట పడతా, అతని విషయంలో నేను బాధ్యత తీసుకుంటా, బెన్యామీను బాధ్యత నాది, వారికి ఏం జరిగిందని నన్ను అడుగు. వానికి చిన్న ముళ్ళు నాటినా, చిన్న గాయమైన దానికి జవాబుదారితనం నాది. నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు అప్పగించకపోతే నా మీద ఆ నింద ఎప్పటికీ ఉండని, కానీ నువ్వైతే తమ్ముని పంపు నాయన, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి ముందుకొస్తాడు, మధ్యవర్తిత్వం చేస్తాడు. యూదా ఎంత మంచివాడు అంటారు. మధ్యవర్తిత్వం చేసి ఆ బాధ్యత నాది అని తీసుకొని తనను పోషించుకోగలిగాడు, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. బెన్యామీను బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
యూదాలో దేవుని లాంటి మనస్సు ఉండడమే కాదు, చావకుండా మధ్యవర్తిత్వం, బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తిత్వం కూడా యూదాలో ఉంది. అప్పుడప్పుడు ఏదైనా ఈ పని చేయండి మీరు నలుగురు కలిసి, నువ్వు చెప్పివయ్యా అంటే నాకు రాలే అనేటారు. ఆ బాధ్యత తీసుకోరు, ఆ పని చేయి కదా. చాలాసార్లు బాధ్యతలను తప్పించుకోవడానికి చూస్తారు. భవిష్యత్తులో మేము బాగుండాలి అని కోరుకొని ఆ బాధ్యత, ఆ భారం వహించడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఈ సందర్భంలో యూదా ముందుకు వస్తాడు. పూట పడతాను అంటే పూర్తి బాధ్యత నాది. నేనంటున్నా ఈ రోజున, నీ భార్య బాధ్యత నీది కాదా? నీ భర్త బాధ్యత నీది కాదా? మీ పిల్లల బాధ్యత మీది కాదా? ఈ సంఘ బాధ్యత, సంఘ బిడ్డలుగా మనందరిది కాదా? ఏ బాధ్యత మీద వేసుకుంటున్నారు? ఏ బాధ్యత మేము మోస్తున్నారు? ఈ రోజున యూదా లాంటి మధ్యవర్తిత్వం, బాధ్యత తీసుకునేటువంటి ఆ వ్యక్తిత్వం ఈనాడు మన సంఘంలో రావాలి. యూదా ఎందుకు ఆధిక్యత పొందినాడు? రూబేను, షిమ్యోను లేవలు ఎందుకు పోగొట్టుకున్నారు? యూదాలో ఉన్న దేవుని మనస్సు, బాధ్యత పూర్తిగా తీసుకునేటువంటి వ్యక్తిత్వం. ఏమైనా సరే రేపు తెల్లారి అక్కడ పోయిన తర్వాత బెన్యామీను పంపితే యూదా సేఫ్, పంపకపోతే యూదా నింద మోయాల్సి వచ్చేది. యూదా వంశము, యూదా పేరు, యూదా కుటుంబం నిందల పాలయ్యేది. అయినా తెగించి ముందుకొచ్చి నిలబడ్డాడు యూదా. అవును, ఈ రోజున మధ్యవర్తిత్వం చేయడం చాలా కష్టమైన పని, చాలా భారమైన పని. తగాదా పెట్టుకున్న వాళ్ళిద్దరిని సమాధానపరచాలంటే మధ్యలో ఒకడు కావాలి కదా. తగాదా పెట్టుకున్న ఇద్దరిని సమాధానపరచాలంటే మధ్యలో ఒకళ్ళు కావాలా. ఆ మధ్యలో నిలబడి ఈయనంటాడు, వాళ్ళ మాటలు పడాలి, వీళ్ళ మాటలు పడాలి. ఎవడికి వచ్చిన గొడవ మనకెందుకు ఇదంతా అని చాలా మంది పక్కకు జరుగుతారు. కానీ యూదా తప్పించుకోలేదు, యూదా పక్కకు తప్పుకోలేదు. ఆ బాధ్యత తాను తన మీద వేసుకున్నట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. యూదా మాత్రమే కాదండి, 1 తిమోతి 2:15 2:5 అనుకుంటాను. ఆయన ఏమంటాడు? దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరనగా యేసుక్రీస్తునే నరుడు. లోకమంతా చెడిపోయింది, దేవుడు ప్రేమించాడు, వాళ్ళ బాగుపరచాలనుకున్నాడు, అవకాశాలు ఇచ్చాడు, కానీ పోగొట్టుకున్నారు. ఇదిగో దేవుడే మధ్యవర్తిత్వం చేయడానికి యేసుక్రీస్తు అనే పేరట నరవతారిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ మధ్యవర్తిత్వం, ఆ జవాబుదారితనం తన మీద వేసుకొని, దేవుని కోపాన్ని, మనుషుల పాపాన్ని తన మీద వేసుకొని కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే జవాబుదారితనం తీసుకోకపోతే ఇక్కడ ఈ రోజు నువ్వు కూర్చొని దేవుని ఆరాధించేవాడు కాదు. యేసుక్రీస్తు ఒకవేళ దేవుడు మధ్యవర్తిత్వం చేయకపోతే, జవాబుదారితనం తీసుకోకపోతే ఇక్కడ నిలబడి ఈ రోజు నేను వాక్యాన్ని చెప్పేవాడిని కాదు. ఈ రోజున యేసు ప్రభు మనందరి బాధ్యత తన మీద వేసుకున్నాడు. ఈ రోజున నీ భర్త బాధ్యత, నీ భార్య బాధ్యత, నీ పిల్లల బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన సంఘ బాధ్యతలో కొన్నిటినైనా నీ మీద వేసుకోవడానికి ఎందుకు భయపడతావు? ఎందుకు వెనుకంజ వేస్తావు? ఈ రోజున యూదా లాంటి మనిషిగా, యూదా లాంటి మనసు కలిగి, యూదా లాంటి వ్యక్తిత్వం కలిగి జీవిస్తే దేవుడు రాబోతున్న దినాల్లో నిన్ను నన్ను గొప్పగా వాడుకుంటాడు. ఆధిక్యతలోనికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తాడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అవును, ఈ దినాన, ఈ సమయాన యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఒక వ్యక్తి నాయకుడు కావడానికి ఇంతకంటే మంచి అర్హతలు ఇంకేమైనా ఉంటాయా? నాయకుడైన వాడు, జ్యేష్ఠుడైన వాడు ఇతరులను రక్షించడానికి తాపత్రయపడాలి, ఇతరుల విషయాల్లో బాధ్యత, జవాబుదారీగా ఉండాలి. ఈ కారణాల చేత యూదాకు రాజరికము, రాజదండము అందించబడింది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యూదా గోత్రంలోని మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా జన్మించినాడు. హల్లెలూయా. అనగా ఎక్కడో మధ్యలో ఉన్నటువంటి యూదా ముందుకు వచ్చాడు, జ్యేష్ఠునిగా దీవించబడినాడు,
ఆధిక్యతను పొందినాడు. నాయకత్వం, పరిపాలన ఆయన చేతులకు అందించబడింది. కారణాలు ఏమిటి అంటే రూబేను పోగొట్టుకున్నాడు కనుక, షిమియోను లేవీలు కోల్పోయారు కనుక ఇక్కడికి వచ్చింది, యూదాకు వచ్చింది. ఈరోజు అంటున్నాను, ఈ రోజున నీవు చేయలేని కారణంగా, నువ్వు పోగొట్టుకున్న కారణంగా ఇంకెవరినో దేవుడు ముందుకు తీసుకొచ్చి నడిపిస్తాడు, ఇంకెవరినో నిలబెట్టుకుంటాడు. కానీ దేవుడు తన పనిని మాత్రం ఎక్కడ ఆపడు, ఎక్కడ ఆపడు, ఎక్కడ ఆపడు. చాలాసార్లు అనుకోవచ్చు మనం కదా, చాలా చోట్ల నేను వింటాను, వాళ్ళే పాటలు పాడాలా, వాళ్ళే ప్రార్థన చేయాలా, వాళ్ళే వాక్యం చెప్పాలా, నువ్వు కాకపోతే ఇంకా తుస్మార్కాలు దేవుడు నిలబెట్టుకుంటాడు. ఒకసారి మా అయ్యగారితో అన్నాడు ఒక ఆయన, పేతురు బొంకినప్పుడు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు ఒకవేళ కోడి కూస్తుందని యేసయ్య చెప్పిండు, కానీ ఒకవేళ కోడి కుయ్యకపోతే ఏమైతుండే అన్నాడు ఒక ఆయన తెలుగుపరుడు. చాలా మనం కూడా ఏం చెయ్యం, కానీ ఇటువంటి సందేహాలు వ్యక్తం చేస్తాం, ఈ 4 కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. అప్పుడు అయ్యగారు అన్నారట, ఒకవేళ పేతురు 3 సార్లు బొంకిన తర్వాత కోడి పుంజు కుయ్యకపోతే పక్కనున్న కోడి పెట్టతో కుయించేవాడు దేవుడు. హల్లెలూయా. కోడి పుంజు కుయ్యకపోతే పెట్ట కూస్తుంది, పోయిందేమని దేవుడికి అసాధ్యమా? కాదు, కాదు. చాలాసార్లు అనుకోవచ్చు, నువ్వు నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నేను రాకపోతే ఇంకెవరు వస్తారు, నేను కాకపోతే ఇంకెవరితో అవుతుంది. కాదు, కాదు. రూబేను లాగా నువ్వు ఆలోచన చేయదు, షిమోను లేవిలాగా నువ్వు ఆలోచన చేయదు. యూదా లాంటి ఆలోచన కలిగి ముందుకు సాగు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందు వరుసలో నిలబెట్టుకుంటాడు, ముందు వరుసలో నిలబెడతాడు. నేను ముందే చెప్పాను, ఇస్మాయిల్ ముందు పుట్టాడు, ఇస్సాకు తర్వాత పుట్టాడు. కానీ వాగ్దాన వారసుడు ఎవరు అయ్యారు? ఇస్మాయిల్ కాలేదు, ఇస్సాకే అయ్యాడు. అవునా? అదేవిధంగా మనం చెప్తూ పోతే సౌలు రాజు ఆధిక్యత పోగొట్టుకున్నాడు, రాజుగా ఉండాలని పోగొట్టుకున్నాడు, దేవుడు చెప్పిన పని చేయని కారణంగా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెషయా ప్రవక్తని పంపించాడు కదా, ఎక్కడికి? దావీదు వాళ్ళ నాన్న దగ్గరికి. సౌలు, నేను రాజుగా ఉండకుండా నేను నిర్ణయం చేశాను, నువ్వు ఇంకో సమీల ప్రవక్తను పంపించి ఇంకొక రాజును అభిషేకం చేయాలి, నువ్వు వెళ్ళు అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. యెషయా ఇంటికి పోయిన తర్వాత కూర్చొని కొడుకులందరినీ పిలిచాడు. ఇదిగో నా పెద్ద కొడుకు మంచి బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, కండలు బిడ్డలు మంచిగా ఉన్నాయి. సమీల ప్రవక్త అనుకుంటున్న బహుశా దేవుడు ఎన్నుకున్న రాజు వీడే కావచ్చు, ఎందుకంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను వీడిని ఏర్పరచుకోలేదు, పక్క పెట్టే. 2వ వాడిని పిలిపిస్తాడు, ఏర్పరచుకోలేదు, పక్కన పెట్టే. 3వ వాడిని పంపిస్తాడు, పక్కన పెట్టే. 4వ వాడిని పక్కన పెడతాడు, 5వ వాడిని పక్కన పెడతాడు, 6వ వాడిని పక్కన పెడతాడు. ఇంకెవరైనా నీ కొడుకులు ఉన్నారా అంటే తండ్రి అంటాడు, అయ్యా ఒకడు చిన్నోడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలుగా ఆయనకి అడవిలోకి పంపించామయ్యా. అప్పుడు ప్రవక్త సమీర్ అంటాడు, వాడిని పిలిపి. ఆయన కూడా పిలిపి చూస్తాను అంటే కబురు పంపారు. దావీదు వస్తా ఉంటాడు, సమీరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడే. చిన్నవాడుగా అందరి ద్వారా నిర్లక్ష్యం చేయబడిన వాడుగా ఉన్న దావీదు రాజుగా అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకుంటే నన్ను పక్కన పెట్టి ఇంకొక అక్కడ కూర్చున్న వాళ్ళని నిలబెట్టుకుంటాడు. ఇక్కడ రూబేను, షిమ్యోను, లేవీలు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. యూదా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, దేవుని ద్వారా దీవించబడ్డాడు, నాయకత్వం వహించాడు. అదే గోత్రంలో నుండి యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు వారు జన్మించాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఏమని పిలువబడ్డాడు? ఆయన దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు కదా. దావీదు అంటే ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ముందుగా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి దావీదుది. ఈ రోజున అలా చెప్పుకుంటూ పోతే మనం ఎంతటి వాళ్ళం, మనం ఏ పాటి వాళ్ళం? ఇంత వేలాది మంది ఉండగా ఒక 100 మంది, ఒక 50-60 మంది ఇక్కడ కూర్చొని దేవుని బిడ్డలుగా ఉండడానికి మనం ఏ పాటి వాళ్ళం? దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుడి ఇచ్చిన అవకాశం, ఆధిక్యతని. ఒకవేళ ఈ ఆధిక్యతను, ఈ అవకాశాన్ని వద్దు, నాకు అవసరం లేదని పోగొట్టుకుంటే నీ ఇష్టం. లేదు,
కావాలి అని ఆశపడితే యూదా లాంటి జీవితాన్ని జీవిద్దాం. మనం పోగొట్టుకునే వర్గంలో ఉన్నావా, పొందుకునే వర్గంలో ఉన్నామా, ఆలోచన చేద్దాం. అటు కృప, అటువంటి సహాయము ప్రభు ఈ మాటలు వింటున్నా మనందరికీ దయచేయదాక. దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకొని ప్రార్థన ఆశీర్వాదాలు చేద్దాం. మన కూడికను ముగించుకుందాం.